చెప్తున్నాను, రెండే క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఒకటి 3000ది, ఒకటి 5000ది. ఇవి రెండు ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తారు? నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకుంటున్నట్టే ఉండాలి. అన్ని తెలుసుకునేలాగుంటే ఇంకా నేర్చుకోరు మీరు. 3000 అయితే 14 లక్షలు సార్. మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ లెక్కలు తర్వాత చేసుకోండి. ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్ ఇస్తున్నా, దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, 14,40,000 అవుతున్నాయి సార్. నెలకు 3,000 చొప్పున 40 సంవత్సరాలకు. వెరీ గుడ్. 5,000 అయితే 24 lakhs. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎదగాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని సిస్టమ్ ఫాలో కావాలి, ఇష్టాన్ని ఫాలో కావద్దు. ఎవరైతే ఇష్టం వచ్చినట్టు పని చేస్తారో వాళ్ళు ఎదగరు, సక్సెస్ గారు. ఎవరైతే సిస్టమ్ ప్రకారం పనిచేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇందులో ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ కావడానికి ముఖ్య కారణం ఏదన్నా ఉందా అంటే అది ఓన్లీ ఇష్టం వచ్చినట్టు పనిచేయడం వల్ల. మీరు ఎన్ని రోజులన్నా ఏంటి, ఎన్ని సంవత్సరాలన్నా ఏంటి, సిస్టమేటిక్ గా చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ జీవితంలో సక్సెస్ కాదు. సో అప్లై చెప్పింది వినండి. ఆయన వాళ్ళ ఆవిడతో ముచ్చట పెట్టి అయ్యా తర్వాత మాట్లాడుకుని ఆయన మీరు పొద్దుంతా కలిసే ఉంటారు కదా, నేను కొద్దిసేపే ఉంటా. 45 minutes టైం ఉంది నాకు. ఆ 45 minutes తర్వాత నేను వెళ్ళిపోతా. మీరు ఇద్దరు మంచిగా మాట్లాడు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, లేదంటే మ్యూట్లో పెట్టుకోండి బస్. రైట్, మీకు లెక్కలు అందరూ పర్ఫెక్ట్ చేశారు. 3,000 రూపాయలు ఖర్చు అనుకున్న వాళ్ళకేమో 14,40,000 అవుతుంది. 5,000 ఖర్చు అనుకున్న వాళ్ళకి 24 లక్షలు అవుతుంది. ఇది మొత్తం మీ లైఫ్ టైం లో కిరాణా సామాన్ ఖర్చు. ఇంతకంటే ఎక్కువ కావచ్చు, మేబీ తక్కువ కావచ్చు, కానీ నాకు తెలిసి ఎవ్వరికి తక్కువ కాదు 3,000 కంటే అని నేను అనుకుంటున్నాను. నేను చాలా మందిని సర్వే చేసి ఈ క్యాలిక్యులేషన్ మీకు ఇస్తాను. రైట్, సో మినిమం 3,000, మాక్సిమం 5,000, ఆ పైన కూడా ఖర్చు అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాదు అని మనకు తెలుసు 100%. ఇప్పటి వరకు ఎవరు చెప్పినా నమ్మరు కూడా. ఏమండి సిద్ధయ్య గారు, ఖర్చు అయిన డబ్బులు తిరిగి వస్తాయా? మల్లికార్జున రెడ్డి గారు, వస్తాయా? రావు. కానీ ఇప్పుడు రావని తెలుసు, కానీ వస్తే ఎలా ఉంటది? ఖర్చు పెట్టిన డబ్బులు ఎట్లా ఉంటది? జమ చేసుకుంటాం, బాగుంటదా? నేను చెప్పింది ఒకవేళ నిజమైతే మీరు ఖర్చు పెట్టిన డబ్బుల నుంచి మీకు డబ్బులు వస్తాయంటే మీరు ఈ విషయాన్ని పాటించడానికి రెడీయా? నేను చెప్పింది పాటించడానికి రెడీ. ఒకవేళ మీకు డబ్బులు వస్తే మీకు చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా చెప్తారా? సీక్రెట్ ఏజెంట్ లాగా ఉంటారా? ఎంతమందికి చెప్తారు? ఒకవేళ నిజంగా మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీకు వస్తే, మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే, మీరు ఇదే విషయాన్ని ఎంత మందికి చెప్పగలుగుతారు? ఒక 4 రోజులు టైం ఇస్తే 100 మంది. తక్కువ వేసుకున్న ఒక 50 మందికి చెప్పొచ్చు గురుజీ. నిజాయితీగా చెప్పండి, అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి, చేసే చెప్పండి. ఇప్పటిదాకా మనం ఎప్పుడు ఏదైనా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మనం రోజు 30 మంది అవుతుంది సార్. మీరందరూ బిజీ ఉంటారు, నాకు తెలుసు. మీరు బిజినెస్ లో బిజీ ఉంటారు, మీ ప్రొఫెషన్ లో బిజీ ఉంటారు, ఉద్యోగంలో మీకు అంత టైం లేదు. వాస్తవాలు చెప్పండి. 10 మంది అబద్ధాలు చెప్పొచ్చు, నోరు ఏమైనా మాట్లాడతారు, నాలుగు ఏమైనా మాట్లాడతారు, అట్లొద్దు. కలిసిన వాళ్ళు చెప్పుదాం అంటే వినడానికి ఇష్టం ఉండదు. కనీసం ఒక 10 మందికి అయితే మనం ఇష్టంగా చెప్పచ్చు. సూపర్ అన్న, సెల్యూట్. నెలకు 10 మందికి అంటే సంవత్సరంలో ఎంత మందికి చెప్పొచ్చు? 120 మెంబర్స్. యావరేజ్ గా 100 మంది కన్నా చెప్పొచ్చా సంవత్సరానికి? చెప్పొచ్చు. 60 మందికి. రైట్, 100 మందికి చెప్తే మీరు చెప్పింది అందరూ వినొచ్చు.
కానీ పాటించే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మల్లికార్జున రెడ్డి గారు? ఒక 1% ఉంది. 10 మెంబర్స్ ఏమైనా మాట్లాడేమో సార్ చెప్తే 10% పాటిస్తారు. హలో, నేను చెప్పేది ఏంటి జర విని అర్థం చేసుకొని, మీరు ఇప్పటిదాకా చెప్పింది వేరు, నేను చెప్పేది వేరు. ఏంటిది అంటే, ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, రెండు మీరు ఖర్చు పెట్టే డబ్బుల నుంచి డబ్బులు సంపాదించుకునేది నేను మాట్లాడేది. దందా గురించి మాట్లాడతలే, ప్రొడక్ట్ గురించి మాట్లాడతలే. మీరు ఇప్పటిదాకా చెప్పింది వేరు, చేసింది వేరు. నేను చెప్పేది ఖర్చైన డబ్బుల నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, కిరాణా ఖర్చుల నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ విషయం మీకు అర్థమైతే, ఫస్ట్ మీకు ఎక్కితే, అందరూ వింటారు. మీకు అర్థమై మీరు నెలకి 10 మందికి చెప్తే, సంవత్సరానికి 100 మందికి చెప్తే ఎంత మంది మీ మాట వినొచ్చు? ఇది నిజమైతేనే, అబద్ధమైతే కాదు. మళ్ళా అందరూ వింటారు. ఇప్పుడు చెప్పండి సిద్ధయ్య గారు, 1%, 10%, 5%? అందరూ వింటారు. ఎందుకంటే ప్రాబ్లం ఏం తెలుసా, మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్, మనకు అర్థం కాదు ఫస్ట్, మనం వినం ఫస్ట్, మనం మారము. ఇదే ప్రాబ్లం, దునియాలో ఉన్న ప్రాబ్లం. కానీ దునియాను మొత్తం మార్చేద్దాం అనుకుంటాం. నేను మీకు రాసిస్తా, నువ్వు జీవితాంతం ఏం చేసినా మీ ఆవిడని కూడా మార్చలేవు, మీ ఆయన్ని కూడా మార్చలేవు. ఇక దునియాని ఏం మారుస్తాం? అర్థమవుతుందా? అయ్యా, పొర్రపాటున కూడా ఎప్పుడు ఆలోచించకండి దయచేసి. మీరు మీ ఆవిడని మారుద్దామని అనుకోకండి దయచేసి, ఎప్పుడు పెట్టుకోకండి. లైఫ్ లో జరగదు. మీ ఆయన్ని మారుద్దాం అనుకున్నా జరగదు. అక్కలు చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్త. మీరు ఏదన్నా గోలు పెట్టుకోండి, అది సాధించవచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం పెట్టుకోకండి. అట్లాంటిది ప్రపంచాన్ని మార్చడం సాధ్యమా? కాదు. కాబట్టి మీరు మారడం సాధ్యమా అసాధ్యమా? 100% సాధ్యం. నేను మీకు చెప్తున్నా, మీరు మారండి ఫస్ట్, దునియాని మార్చడానికి చూడకండి. సో నేను చెప్పింది అర్థమైతే హ్యాపీ, అర్థం కాకపోతే కూడా హ్యాపీ. అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్పడానికి రెడీ. కానీ సీరియస్ గా వినండి, సిన్సియర్ గా వినండి, అర్థం చేసుకోవడానికి చూడండి. మళ్ళీ అడుగుతున్నా, నేను చెప్పేది నిజమైతే, రైట్, నిజంగా ఖర్చైన డబ్బుల నుంచి డబ్బులు వస్తాయంటే మీరు మారడానికి రెడీయా? రెడీ సార్. పక్కా? రెడీ సార్. ప్రామిస్? రైట్, ఓకే. సో నిజంగా మీరు మారితే మీ లైఫ్ మారుతుంది. ఇప్పుడు మనము ఆ ఖర్చులే కాదు, ఖర్చుల నుంచి ఇంకా డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది, అది కూడా నేర్పించబోతున్నా. కావాలా? ఖర్చుల నుంచి డబ్బులు కూడా సంపాదించుకోవడం, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు మీరు 100 మందికి చెప్తే, రైట్, ఇట్లా ఒక 5 సంవత్సరాల దాకా ఒక పద్ధతి ప్రకారం నేను ఒక ప్లాన్ చెప్తున్నా. ఈ ప్లాన్ మీకు అర్థమైతే ఒక 5 సంవత్సరాలు సిస్టమేటిక్ గా కూడా నేను చెప్పింది వింటే, మీరు పాటిస్తే, రైట్, సంవత్సరంలో మీరు 100 మందికి చెప్తారా, 200 మందికి చెప్తారా, 500 మందికి చెప్తారా, 1000 మందికి చెప్తారా, మీ చాయిస్, రైట్? నేను చెప్పింది వాస్తవం అయితే, మంచిగా అనిపిస్తే చెప్పండి, లేదంటే వదిలేండి బస్. కానీ మీరు చెప్పడం వల్ల మీకు పుణ్యం వస్తుంది, డబ్బులు వస్తాయి, రెండు వస్తాయి. చెప్పకపోతే పాపం కూడా వస్తుంది, డబ్బులు అయితే రావు. ఓకే, నేను ఈ విషయాలు, నాకు తెలిసిన విషయాలు చెప్పి నేను చాలా డబ్బులు సంపాదించుకున్నా బాస్. మంచిని పంచితే మస్తు డబ్బులు వస్తాయి, ఆనందం వస్తుంది, అన్ని వస్తాయి. చెడును పంచితే అన్ని పోతాయి. కానీ మనకు అలవాటు ఏంది, ఎవడన్నా వచ్చిండు అనుకో, మీటింగ్కి వచ్చిండు, మీటింగ్ లో కలిసిండు, అవుతుందంటావా? ఇది చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, కానీ చేసుడు అంత ఈజీయా? ఇటువంటి మస్తు చూసిన, ఏం చూసి ఏం అనేది ఇంపార్టెంట్.
వినే వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో మీకు చెప్పే దాంట్లో చెప్పి చేసి 10 కోట్లు సంపాదించిన వ్యక్తిని, 16 కంట్రీలు తిరిగి వచ్చిన వ్యక్తిని. అర్థమవుతుందా? నేను నా ఏజ్ 30 years అప్పుడు 30 lakhs పెట్టి ఇల్లు కొనుక్కున్నా. మీకు చెప్పేది నేను పాటించి ₹1 కోటి సంపాదించిన బాస్. 15 లక్షల కారు కొనుక్కున్నా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. నేను చెప్పేది ఇదే సిస్టమ్ ని నేను పాటించి 10 కోట్లు సంపాదించుకొని మాట్లాడుతాను. కానీ ఈ రోజు మీకు నేర్పించబోతున్నా జస్ట్ 5 years నేను చెప్పింది చేస్తే మీరు దాదాపుగా 40 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు చెప్పింది విని పాటిస్తే. సరదాగా తీసుకుంటే పక్కోనికి పుల్ల పెడితే నెగిటివ్ ఆలోచిస్తే ఉన్నాయి కూడా పోతాయి అంతే. అందుకే నెగిటివ్ పీపుల్ కి దూరంగా కాదు, పారిపోండి. నెగిటివ్ పీపుల్ వానికి చేత కాదు, వాడు ఇంకోని పని చేయనియాడు. బస్ ఏదన్నా మాట్లాడితే నీ అప్లైన్ తోటి మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే కంపెనీ మేనేజ్మెంట్ తోటి మాట్లాడు. నీలాంటి నీతోటి ఈక్వల్ ఉన్నతోటి మాట్లాడితే ఏం లాభం? నీకంటే సీనియర్ తోటి మాట్లాడు, వాడేమన్నా మేనేజ్మెంట్ తోటి మాట్లాడేటోటి మాట్లాడు. రైట్? సో బీ కేర్ఫుల్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ప్లాన్ ప్రకారము మీరు చెప్పింది 100 మంది 1000 మంది వినాల్సిన అక్కర్లే. ఒక 5గురు వింటే చాలు. వింటరా? మిమ్మల్ని 5గురు ఫాలో అవుతారండి? మిమ్మల్ని 5గురు ఫాలో అవుతారా? 200%. 5గురు కూడా ఫాలో కారంటే ఇంకా మీరు ఎంత గొప్పలో మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ననో అక్కనో తమ్ముడో చెల్లెనో ఉంటారు. మంచి ఫ్రెండ్స్ ఒకలో ఇద్దరు, రిలేటివ్స్ మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఒకలో ఇద్దరు, బావమరిది బాగా. హలో, ఎవరో 2 ఫోన్లు ఆన్ చేసుకున్నారండి, దయచేసి మ్యూట్లో చూసుకోండి ప్లీజ్. ఒక్క ఫోన్లు ఇంటే చాలదా? 2 ఫోన్లు ఎందుకు? ఇదే ఎక్స్ట్రా. భార్య భర్తది కావచ్చు సార్. ఇద్దరు కొట్లాడుకున్నారా? అవును సార్. ఓకే, మీకెట్లా తెలుసు? పెళ్ళే కాలే కదా మీకు. ఐడియా సార్ అంతే. ఓకే, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఐడియా మీ జీవితము, మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ లైఫ్, మీ ఎంటైర్ జనరేషన్ జీవితాలు మారతాయి. మీ ఒక్కరు కాదు, మీ జనరేషన్ కాదు, నెక్స్ట్ రాబోయే 10 తరాలు మారతాయి. ఎందుకు తెలుసా? గొప్ప గొప్పలు ఎన్టీ రామారావు గారు ఒక్కరు మారిండు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మారిపోయింది. అవునా? చిరంజీవి వాళ్ళ మామ మారిండు, చిరంజీవి లైఫ్, చిరంజీవి ఫ్యామిలీ లైఫ్ మారిపోయింది. రైట్? సో ఒక వ్యక్తి చాలు. ధీరుభాయ్ అంబానీ గారు మారారు, ఇవాళ ముఖేష్ అంబానీ, ఆ అంబానీ, ఈ అంబానీ, మొత్తం అంబానీ ఫ్యామిలీ మారిపోయింది. సో మీరు మారితే ఎంటైర్ మీ జనరేషన్ కాదు, నెక్స్ట్ రాబోయే 10 తరాలు కూడా మారొచ్చు. మీరు ఒక్కరు మారకపోతే 10 తరాలు చెడిపోవచ్చు. సో మీ జనరేషన్లలో మీరే మారొచ్చు కదా. మీరు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? నేను చెప్పేది బండలు కొట్టే పని కాదు, కొండల్ని కొట్టే పని కాదు, చాలా చిన్న పని. ఏం చెప్తున్నా అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనుక్కోండి. ఏం చేయాలా? ఆరోగ్యంగా ఉండడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. అట్లని రేట్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అలాంటి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంది. మీకు రేట్ ఎక్కువ ఉంటాయి కానీ 10 to 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఎంత? 10 to 50%. మీరు వాడే చాయ్ పత్తి ఎంత బ్రాండెడ్ అయినా
ఎంత రేట్ ఉండొచ్చు, ఎంత చీప్దైనా ఎంత రేట్ ఉండొచ్చు అండి? చాయ్ పత్తి, హలో, టీ పౌడర్ తెలుసా ఎవరికైనా? పావు కేజీ రేట్ ఎంత? మీరు వాడేది నాకు తెలిసి 130 నుంచి 200, 250 ఉంటది పావు కేజీ, అంతేనా? అది నిజంగా క్వాలిటీయా? లేదు. మీరు వాడేది పౌడర్, అందులో చెక్క పొట్టు పౌడర్ ఉందో ఇంకేం పౌడర్ ఉందో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను చెప్పబోయే చాయ్ పత్తి ఏంటి తెలుసా? గ్రాన్యూల్స్ ఉంటాయి, 100% క్వాలిటీ. వాడి చూడు, ఎవరిని నమ్మకు, నన్ను నమ్మకు, ఎవరిని నమ్మకు. రేట్ ఎంత సార్ అంటే 169 రూపాయలు ఎంఆర్పి ఉంటది, కానీ నీకు 125 రూపాయలకి వస్తుంది. రేట్ ఎక్కువనా తక్కువనా? తక్కువ సార్. తక్కువ సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పిన. ఇది కూడా క్వాలిటీ ఉందా లేదా ఎవ్వరు చెప్పినా నమ్మకు, నువ్వు వాడు బస్. ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ ఉంది, మీరు దుకాణంలో కొనేది ప్రతిదీ ఉంది. ఆర్గానిక్, ఆయుర్వేదిక్ ఉన్నాయి. మీరు వాడండి, నచ్చితే మళ్ళీ వాడండి, లేకపోతే మానేయండి. సింపుల్ కాన్సెప్ట్, అర్థమైందా? వాడండి, నచ్చితే మళ్ళీ వాడండి, లేదంటే మానేయండి. ప్రాబ్లమా అండి ఏమన్నా? వాడండి, నచ్చితే మళ్ళీ వాడండి, లేదంటే మానేయండి, ఇంతే. సార్ బాగా నచ్చింది సార్, ఏం చేయాలి అడగండి. ఏం చేయాలి సార్? బాగా నచ్చితే మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పు, నచ్చలే వదిలే కథ. ఏమని చెప్పు? అయ్యా నువ్వు ఖర్చు పెట్టే డబ్బుల నుంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, నేను సంపాదించుకుంటున్నా, నువ్వు సంపాదించుకోవాలి. ఒకటి డిస్కౌంట్ సంపాదించుకోవచ్చు, 2 ఆఫర్లు వస్తూ ఉంటాయి, 3 4 నెలలకు ఒకసారి ఫ్రీ వస్తుంది, 5 నీవు ఎవరికన్నా రిఫర్ చేస్తే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అట్లనే 100 మందికి రిఫర్ చేయాలన్నా వద్దు, నీ మాట వినటంలో 5 చాలు సంవత్సరం టైంలో. పాజిబులా ఇంపాసిబుల్? పాజిబుల్ సార్. ఎప్పుడు చేయాలి ఇది రిఫర్? మనం నచ్చితే. నేను చెప్పింది నిజాలు అయితే, నీకు నచ్చితే, నువ్వు నమ్మితే అప్పుడు చెప్పాలి. కానీ మీరు ఎప్పుడు చెప్తారు? ముందే చెప్తారు. ఎందుకు? మీకు ఓపిక తక్కువ, ఆవేశం ఎక్కువ. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు అన్ని చేసిండ్రు తొందరపడి, ఏమి సక్సెస్ అయ్యారు? బాగా సంపాదించాలని తొందరపడతారు. తొందరపడి ఏమైనా సంపాదించిరా? ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు పోయే పని చెప్తుందే, ఫస్ట్ నువ్వు ఒక్కొక్క ప్రొడక్ట్ తీసుకొని వాడు. నీ ఇంట్లో దుకాణం పోయి ఏవైతే డిమార్ట్ పోయి కొంటావో, సూపర్ మార్కెట్ పోయి కొంటావో, కిరాణా పోయి కొంటావో, అవే వస్తువులు ఇక్కడ కొనుక్కో, రీప్లేస్ చెయ్యి. అవిటిని ఒక్కొక్కటి యూజ్ చేయి, నీవు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు అన్ని. వాడినాక ఒకవేళ నిజంగా నచ్చితే మళ్ళా వాడు, లేదు వదిలే. రేటు తక్కువ ఉంటే వాడు, రేట్ ఎక్కువన్నా వాడకు, క్వాలిటీ లేకపోయినా వాడకు, నీకు నచ్చకపోయినా వాడకు. ఏమైనా తప్పు ఉందా? ప్రాబ్లం ఉందా అండి? నీకు క్వాలిటీ నచ్చింది, ప్రైస్ తక్కువ ఉంది, రైట్, నేను చెప్పింది వాస్తవం అని నువ్వు నమ్మితే ఎవరికన్నా చెప్పు. అర్థమైందా? ఓకే ఓకే సార్. ఇప్పుడు నేను ఆ ప్రొడక్ట్ గురించి చెప్పను, ప్రొడక్ట్ గురించి చెప్తారు మీకు రెగ్యులర్ గా. మీ అప్లైన్ మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తారు, ప్లస్ దానికి సంబంధించిన ప్రొడక్ట్ డీటెయిల్స్, మీటింగ్స్ ఉంటాయి, ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుందో చెప్తారు, రైట్. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, కొనుక్కోండి, టేస్ట్ చేయండి, టెస్ట్ చేయండి, ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనం పైసల గురించి మాట్లాడదాం, ఇది ఇంపార్టెంట్ కదా. ఎందుకు? ఈ దునియాలో ప్రతి ఒక్కరు పొద్దున్న లేస్తే దేని వెనకాల పడతారు? పైసలు వెనకాల పడితే పైసలు రావు. చాలా మంది తెలియక డబ్బులు వెనకాల పడతారు, అందుకే డబ్బులు రావు, జబ్బులు వస్తాయి. డబ్బులు వెనకాల పడితే డబ్బులు రావు, జబ్బులు వస్తాయి, రాసి పెట్టుకోండి, రైట్.
దేని వెనకాల పడాలంట? డబ్బులు మీ వెనకాల పడాలంటే, హలో, డబ్బులు మీ వెనకాల పడాలంటే మీరు పని వెనకాల పడాలి. దేని వెనకాల పడాలా? పని వెనకాల పడితే డబ్బులు మీ వెనకాల పడతాయి. సో పని ఏంటి అనేది నేర్చుకొని పని చేయాలి. నేర్చుకోకుండా ఏ పని చేసినా సక్సెస్ కాదు. సో నేను సింపుల్ స్టెప్స్ చెప్తాను, మీకు అర్థమైతే ఫాలో కండి, అర్థం కాకపోతే మీ అప్లైని అడగండి, మళ్ళీ మీటింగ్ అటెండ్ కండి. రైట్? సో ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్పిన నేను, మీరు ఏం చేయాలి? నేను చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత టెస్ట్ చేయాలి. మీరు ఏదైతే సామాన్ కొంటారో అదే సామాన్ బయట కొనుక్కోవాలి. ఆర్గానిక్, ఆయుర్వేదిక్. ఎందుకు కొనాలంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి కొనుక్కోవాలి. అర్థమైందా? పోనీ రేట్ ఎక్కువ ఉంటే కొనాలన్నా అంటే రేట్ ఎక్కువ ఉంటే కొనొద్దు అని చెప్తున్నా. రైట్? క్వాలిటీ లేకపోతే కొనాలన్నా అంటే అట్లా కూడా కొనొద్దు అని చెప్తున్నా. నచ్చకపోతే కొనాలన్నా అంటే అట్లా కూడా కొనొద్దు అని చెప్తున్నా. బస్, ఇంకేం కావాలి? రైట్? ఏడ దొరుకుతాయి సార్ అంటే, మీ ఊర్లో 20 మంది కొనేటోళ్ళు ఉంటే మీ ఊర్లోనే దొరుకుతాయి. ఎంతమంది కొనేటోళ్ళు ఉండాలా? 20 మంది. 20 మంది. అంతకంటే తక్కువ ఉంటే పక్క ఊర్లో పోయి కొనుక్కొచ్చుకో. ఒకవేళ 20 మంది కొనేటోళ్ళు తయారైందంటే మీ ఊర్లోనే దొరుకుతాయి. సింపుల్ లాజిక్. ఏడ పోవాల్సిన అక్కర్లే. లేదు, ఆన్లైన్ లో దొరుకుతాయి. ఇప్పుడు మీరు అమెజాన్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు కదా, అట్లా మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి. డోంట్ వరీ. రైట్? ఈ ప్లాన్ ప్రకారం మనకు తెలిసిన వాళ్ళకి ఎంతమందికి చెప్పాలని చెప్పినా, తెలిసిన వాళ్ళకి ఎంతమందికి చెప్పమని చెప్పలే, మీరు ఇష్టం వచ్చినంత మందికి చెప్పండి. కానీ పాటించే వాళ్ళు ఎంతమంది కావాలా? ఈ 5గురు ఎన్ని రోజులలో కావాలా? 1 year సార్. 1 year టైం. ఈ రోజే కాదండి, 1 year టైం తీసుకోండి. 1 year టైంలో మీకు 5గురిని. సాధ్యమా అసాధ్యమా? ఈజీ సార్. పక్కా? సరే, నెలకు 5,000 ఖర్చు అనుకుందాం. స్క్రీన్ కనబడుతుందా? సో నెలకు 5,000 ఖర్చు అనుకుంటే వీళ్ళు 5గురిని మీరు చూడడం 1 year టైం. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే మినిమం వస్తుంది. మినిమం అంటే నేను నంబర్ వేయట్లే, ఇంకా అది పెద్ద అమౌంట్ కాదు. సో మీరు 5గురికి రిఫర్ చేయడం వల్ల కొంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు కూడా నేను చెప్పింది అర్థమైంది, మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. వాళ్ళు కూడా టేస్ట్ చేశారు, టెస్ట్ చేశారు, ప్రైస్ చూశారు, క్వాలిటీ చూశారు, నచ్చింది. వాళ్ళు ఎవరికైనా చెప్తారా చెప్పరా? చెప్తారు సార్. వాళ్ళు ఎంతమందికి చెప్పొచ్చు? వాళ్ళకు కూడా అట్నే 5 మందిని వేసుకుందాం సార్. అదే వద్దు, చెప్పొచ్చు అన్న. వినండి, బాగా అర్థం చేసుకోండి. చెప్పడం అన్నా, చేపియడం అనలే. హలో, వాళ్ళు కూడా మీకులాగా, మీరే తెలియగలరా? మీకులాగా వాళ్ళు కూడా తెలివి ఉంది కదా, వాళ్ళు కూడా 100 మందికి చెప్తారు కదా. వాళ్ళకు కూడా చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు, అందరికి చెప్పొచ్చు కదా. వాళ్ళు కూడా మళ్ళీ 100 మంది పైన చెప్పొచ్చు సార్. 100 మందికి చెప్పొచ్చు కదా. సో 100 మందికి వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్తే వినే వాళ్ళు కూడా ఒక 5గురు ఉండరా? ఉంటే నెక్స్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం అండి, మళ్ళా టైం 5 into 5 ఎంతమంది? ఒక్కొక్కరు 5గురికి చెప్పారు. 5 into 5 ఎంతమంది అవుతారు? 25 మంది. 25 మంది కనుక ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే 5,000 అప్రాక్స్. 5,000 ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే మీ ఇన్కమ్ 7,000 రూపాయలు. మీ ఖర్చులు ఎంత? 5,000. లాభం ఎంత? 2,000. ఈ 2,000 మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే దాదాపు మీరు కోటీశ్వర్లు అవుతారు. అర్థమైందా?
ఈ 2000 మీరు కనుక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే, మీరు ఇదే పద్ధతి ప్రకారం కనుక 2000 రూపాయలు పెట్టుకుంటే మీరు కోటీశ్వర్లు గ్యారెంటీ. అంటే మీ 5000 మీ ఖర్చులు ఫ్రీ కాగా ఎక్స్ట్రా మిగిలిన వాటిని మ్యూచువల్ ఫండ్ లో జమ చేసుకుంటే కోటీశ్వర్లు అవుతారు. మీరు ఎక్స్ట్రా ఏం కొనలే, ఇక్కడ ఎక్స్ట్రా ఏం ఖర్చు పెట్టలే, ఓన్లీ షాప్ మార్చారు అంతే. మీతో పాటు 5గురిని మార్చారు, ఆ 5గురు ఇంకో 5గురిని మార్చే ఒక 25 మంది, అంటే 25 మందిని మీరే మార్చమని చెప్పట్లే. మీరు 5గురిని మారుస్తే 5గురు ఇంకో 5గురిని మారుస్తే మొత్తం 25 మంది అయితే మీకు 7000 రూపాయల సంపాదన వస్తుంది. బాగుందా బాగాలేదా? బాగుంది సార్. ఇది అర్థమై ఏం చేస్తారు తెలుసా, నేనే 25 మందిని మార్చేస్తా అని కంకణం కట్టుకుంటా. ఇది కాదు సిస్టమ్. నువ్వు 25 మందిని కాదు, 5గురిని స్టేబుల్ గా వాడేటోళ్ళని చూసుకో ఫస్ట్. ఈ 5గురుల్లో ఒకళ్ళు స్కిప్ అయినరా, ఇంకొకళ్ళు తయారు చేసు, దీని మీద దృష్టి పెట్టు. అర్థమైందా అండి? సార్ 5గురిని కాపాడుకో నువ్వు ఫస్ట్. అర్థమవుతుంది కదా? మీరు 5గురిని మాత్రమే కంటిన్యూ వాడేటోళ్ళని చూసుకోవాలా, 5గురికి చెప్పేటోళ్ళని చూసుకోవాలి, బస్ మీ పని అంతే. అంతేగాని 50 మందికి చెప్తా 100 మందికి చెప్తా వద్దు. 5గురు రెగ్యులర్ గా వాడుతున్నారా లేదా, వాడితే ఓకే, వాడకపోతే ఇంకో 5గురిని పెట్టుకో, నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ ప్రియారిటీ, రైట్? సో సెకండ్ ఇయర్ లో మీకు 7000 రూపాయలు వస్తున్నాయి. అర్థమైందా ఇక్కడి వరకు? ఎవరికైనా ఏమైనా డౌట్ బాగుందా? ఇంకా హలో, బాగుందా? చాలా బాగుంది. అలా బాగుందా? సో థర్డ్ ఇయర్ 3వ సంవత్సరం ఏం చేయాలి? థర్డ్ ఇయర్ మీరు మళ్ళీ జస్ట్ 3వ సంవత్సరం కూడా ఈ 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 100 మందికి చెప్పొచ్చా అండి? చెప్తారు కదా. చెప్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా 100 మంది వద్దు, ఓన్లీ 5గురే వచ్చారు. ఎంతమంది? ఓన్లీ 5 మెంబర్స్. ఓన్లీ 5 మెంబర్స్. వాళ్ళ దగ్గర వాళ్ళు, వాళ్ళ మాట వినేవాళ్ళు, ఒక 5గురు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే 25 × 5 అంటే 125 మంది. అందరు రాయండి, ఇక్కడనే చూసుకుంటా ఉండకండి. ఇది మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాసి చూపించాలా, రైట్? మీకు అర్థం కావాలి ఫస్ట్. అర్థమైతే ఈ రోజే మీరు పని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు ప్రొడక్ట్ చెక్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి అన్ని సామాను వాడట్లే, అన్ని సామాన్ టెస్ట్ చేయలే. ఎంతమంది నిజం అంటారు, ఎంతమంది అబద్ధం అంటారు? హలో లీడర్స్, నేను చెప్పేది వాస్తవమా? ఎక్కువ మంది వాళ్ళు ఇంట్లోనే వాడరు, వాళ్ళే టెస్ట్ చేయరు. మీరు పనికి రారు ఈ బిజినెస్ కి. 70% వాడని వాళ్ళే ఉన్నారు. మరి గసవంటోళ్ళని ఎందుకు తీసుకొస్తారు? మీరు తీసుకురావాల్సింది వాడేటోళ్ళని. వాడకుంటే అసలు వాళ్ళని మీరు డిస్ట్రిబ్యూటర్ గా పరిగణలోకి తీసుకోవద్దు. ఫస్ట్ కస్టమర్ కావాలా, ప్రొడక్ట్ యూజ్ చేయాలా, నచ్చితే మూవ్ కావాలా, లేకపోతే పక్కకు పోవాలి, అంతే. అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఎందుకు అంటే ఖరాబ్ చేసుకుంటారు, విలువ పడగొట్టుకుంటారు. అది దందా ఖరాబు, అది వేస్ట్, ఆ ప్రొడక్ట్ వేస్ట్ అంటాడు, అప్లైన్ వేస్ట్ అంటాడు, అన్ని అంటాడు. సో దయచేసి సీరియస్ పీపుల్ ని తీసుకోండి, వాడేటోళ్ళని తీసుకోండి. వాడా అంటే వాడు వద్దు, బస్ ఏమనుకోవద్దు. వాడు అంటున్నా, వాడనోడు ఎందుకండి అనవసరంగా. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా, యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా మీరు కూడా వాడకపోతే మీరు ఈ బిజినెస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు, బస్ రాసి పెట్టుకోండి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బిజినెస్. ఇంకేదన్నా దందా చూసుకో. అరే ఇక్కడ ఏం దందా చేసేది లేదు, నీ ఇంట్లో సామాన్ నువ్వు వాడుకో, గంతే, అదే దందా. ఇది చేత కాదంటే ఎందుకు మళ్ళా, రైట్? సో 3 ఇయర్స్, థర్డ్ ఇయర్ లో 25 × 5 అంటే 125 మంది కనుక ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే
మీ ఇన్కమ్ 30,000, మీరు తీసుకొచ్చిన 5గురు ఇన్కమ్ 7,000. బాగుందా? మీ ఇన్కమ్ 30,000, మీ ఖర్చులు ఎంత మారతాయా? 5,000 ఉండొచ్చు, మేబీ అయితే 6,000 కావచ్చు, 60,000 అయితే కావు కదా. సో 30,000కి 5,000 ఖర్చులు పోతే మిగిలింది ఎంత? 25,000 మీరు సిన్సియర్ గా జమలకి వాడుకుంటే మీరు ఖర్చైన డబ్బుల నుంచి వస్తున్నాయి. ఇవి మీ నోటి మాటతోటి వస్తున్నాయి, మీ మంచితనం తోటి వస్తున్నాయి, మీరు మంచిని పంచడం వల్ల వస్తున్నాయి, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల వస్తున్నాయి, మీరు నలుగురు ఆరోగ్యం కాపాడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ డబ్బుల్ని నువ్వు బయట దందా చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, అవన్నీ ఏం చేసుకుంటావు చేసుకో. ఈ డబ్బుల్ని ఖర్చులకి వాడుకో, మిగిలినవి జమ చేసుకో. బస్ 25,000 జమ చేస్తే దగ్గర 5-10 కోట్లు వస్తాయి. రైట్. నెక్స్ట్ 4వ సంవత్సరం ఈ 125 మంది మనిషికి 5గురికి వాళ్ళు రిఫర్ చేస్తే, మీరు కాదండి, వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు 5గురికి రిఫర్ చేస్తే 625 మంది ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే 1,50,000 రూపాయల ఇన్కమ్. ఖర్చు 5,000, 10,000 పోయిందనుకో 1,40,000 మిగులుతాయి కదా. పైసలు సంపాదిస్తే బాగా తింటాం సార్, ఓకే తిను 10,000. సో 1,40,000 మిగిలినాయి, జమ చేసుకో, కోట్లు అవుతాయి. హలో, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, లెక్కేసుకోండి, సిప్ క్యాలిక్యులేటర్ లో పోండి. ఒక 40 సంవత్సరాలు జమ చేస్తే ఎంత అవుతుంది? నెలకి 1,40,000 జమ చేస్తే, నెలకి 25,000 జమ చేస్తే, నెలకు 5,000 జమ చేస్తే, నెలకు 2,000 జమ చేస్తే లెక్కేసుకోండి, తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ లాస్ట్ 5th ఇయర్ 625 మంది మీ దగ్గర ఉన్నారు. 625 మంది మనిషికి ఎవరి సామాన్ వాళ్ళు కొనుక్కుంటూ వాళ్ళు 5గురికి చెప్పారు, వాళ్ళు 5గురికి చెప్పారు, వాళ్ళు 5గురికి చెప్పారు. ఇట్లా 5వ సంవత్సరంలో 625 మంది మనిషికి 5గురికి రిఫర్ చేస్తే 3,125 మంది అప్రాక్స్. మొత్తం మీ దగ్గర 3,700-800 మంది, 4,000 లోపు మంది ఎక్కడోళ్ళు అక్కడ ఎవ్వరి సామాను వాళ్ళు కొనుక్కుంటే మీ ఇన్కమ్ 7,50,000 అక్షరాలు. ఎవరిని ఫోర్స్ చేయొద్దు, ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరిని ఇది కొను అది కొను అనద్దు. నీకు నచ్చింది కొనుక్కో, నచ్చింది కొనకనా. అర్థమవుతుందా? ఏది నచ్చితే అది కొనుక్కో, నచ్చని మళ్ళా దుకాణం ఉంది కదా అక్కడ కొనుక్కో. ఎంత చెప్పినా ఎవడైనా విషమే తింటాడు, కెమికలే తింటాడు. కొనేటోడు కొనని పోయి, మంచి ప్రొడక్ట్ కావాలన్నాడు ఇక్కడ కొనుక్కుంటాడు. ఇక్కడ కొనుక్కొని అక్కడ కొనుక్కొని నీదేం పోయింది? సో 7,50,000 5వ సంవత్సరం మీరు తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. మీరు రిఫర్ చేసింది 5గురే, ఆ 5గురికి 1,50,000 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళకి 30,000 ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళకి 5,000 వస్తుంది. మీకు ఒక్కరికే ఇన్కమ్ వస్తలే, మీతో పాటు అందరికి వస్తుంది. వాళ్ళందరూ చేసే పని ఏం లే, ఎవరు సామాను వాళ్ళు కొనుక్కుంటున్నారో 5గురికి రిఫర్ చేస్తారు. బస్ ఇంతే. అది 1 ఇయర్ టైం, 1 డే కాదు, 1 మంత్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఊరికే మాట్లాడకండి, ఊరికే చాతగాని మాటలు మాట్లాడకండి. జస్ట్ ఉన్నది ఉన్నట్టు నిజం నిజాయితీగా చెప్పండి అంతే. మీకు ఫస్ట్ చాత అయితే మీరు ఒక 1 నెల రోజులు టెస్ట్ చేస్తారా, 2 నెలలు టెస్ట్ చేస్తారా, 3 నెలలు టెస్ట్ చేస్తారా, చేయండి. చేసి మీకు తెలిసిన వాళ్ళకు 1 ఇయర్ టైం పెట్టుకోండి. 100 మందికి చెప్పండి, 5గురు మిమ్మల్ని ఫాలో అయితే చాలు 1 ఇయర్. ఇది సాధ్యమా అసాధ్యం? హలో, సాధ్యమా అసాధ్యమా? మీతో సాధ్యమైతే ఇంకెవరితోటి కాదంటరా.
మీతో అయితే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ 5గురితో అవుతుందా కాదా? అయితే నువ్వు కోటీశ్వరుడు కావచ్చు. లేదు సార్ నాతో అవుతుంది కానీ ఎవరితోటి కాదంటే అంతే సంగతి. నాతో అవుతుంది కానీ ఎవరితో కాదు అంటే అంతే సంగతులు. నాతో కాదు ఎవరితో కాదు అంటే ఇంకా నువ్వు దేనికి మనకి. ఇక్కడ నేను దందా చెప్పలే, జస్ట్ నువ్వు నిన్ను కాపాడుకో, నీ డబ్బులు నువ్వు జమ చేసుకో, నీ ఖర్చులను నువ్వు కాపాడుకో అని చెప్తున్నా. ఆరోగ్యం కాపాడుకో, డబ్బులు కాపాడుకో. బస్ డబ్బులు పెట్టమనిలే, పెట్టుబడి పెట్టమనిలే, మందిని ముంచమనిలే, మంది నువ్వు మునగమనిలే. అన్ని ప్రొడక్ట్లు టేస్ట్ చేయి, ఒక్కొక్కటే కొనుక్కో, ఒక్కొక్కటి కొనుక్కో, నీకు ఏది అవసరమో అది కొనుక్కో. మా ఇంట్లో పేస్ట్ వాడడం సార్, బూడిద వాడతాం, నువ్వు కొనకు పేస్ట్. మా ఇంట్లో బ్రష్ వాడడం సార్, వేప పుల్ల వాడతాం, బ్రష్ కొనొద్దు. మేము సబ్బు వాడడం సార్, సున్నిపిండి వాడతాం, సబ్బు కొనకు. ఛాయ్ తాగా సార్, ఛాయ్ పత్తి కొనకు. అర్థమవుతుందా? ఆయిల్ వాడడం సార్, ఆయిల్ కొనకు. ఫేస్ క్రీమ్ వాడడం, ఫేస్ క్రీమ్ కొనకు. ఫేస్ వాష్ వాడడం, ఫేస్ వాష్ కొనకు. షాంపూ వాడడం, షాంపూ కొనకు. జీలకర్ర వాడడం, జీలకర్ర కొనకు. కారపొడి వాడడం, కారపొడి కొనకు. పసుపు వాడడం, పసుపు కొనకు. ఏది వాడతావో అది కొను. హలో, ఏది వాడతావో అది కొను, అంతే. ఒక్కసారి కొను, టేస్ట్ చేయి, టెస్ట్ చేయి, ప్రైస్ చూసుకో, మంచిగా ఉంది మళ్ళా కొను, నచ్చలే బండి. ఏమన్నా ప్రాబ్లం ఉందా అండి? ఏం ప్రాబ్లం లేదు సార్. మోసం ఉందా? లేదు సార్. ఇరుక్కుంటారా? లేదు. కథమవుతారా? లేదు. ఏమన్నా కథం పట్టించేది ఉందా? లేదు. మనకు అలవాటు ఇరికిచ్చుడు, కథం పట్టించుడు అలవాటు. సో 7,50,000 ఎవ్రీ మంత్ అంటే 12 months కి ఎంత వస్తున్నాయండి? చూడండి, స్క్రీన్ చూడండి. 90 lakhs. 90 lakhs అంటే అప్రాక్స్ 1 crore అనుకోవచ్చా? 1 crore అనుకోండి. ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం? 40 సంవత్సరాలు ఏం చేస్తాం అనుకున్నాం? సామాన్ కొంటాం కదా. ఈ 40 సంవత్సరాల్లో సంవత్సరానికి కోటి అంటే ఎంత అవుతున్నాయి? ఆన్సర్ ప్లీజ్. 40 కోట్లు. 40 కోట్లు. మీరు ఎప్పుడన్నా కలగన్నారా 40 కోట్లు సంపాదించాలని? భయం అవుతుంది. 1 కోటి రూపాయలు అంటేనే భయం అవుతుంది, 10 కోట్లు అంటే భయం అవుతుంది. 40 కోట్లు జస్ట్ మీరు ఖర్చు పెట్టే డబ్బులతోటి సంపాదించుకోవచ్చు. ఇది మీకు ఒక్కరికి అవసరమా? దునియాలో అందరికి అవసరమా? మీకు కావాల్సింది లక్షల మందా, వేల మందా, వందల మందా? మీకు కావాల్సింది 5గురు, వాళ్ళకి కావాల్సింది 5గురు. ఇట్లా మొత్తము 4,000 మంది చాలండి. ఎంతమంది? మల్లికార్జున గారు సౌండ్. 4,000 మంది కనుక ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే 40,000 మంది కాదు, 4 లక్షల మంది కాదు, జస్ట్ 4,000 మంది ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే 40 కోట్లు సంపాదించవచ్చు. సౌండ్లు వస్తున్నాయి, మ్యూట్ లో పెట్టుకోండి. అమ్మా తల్లి అలా పోస్ట్ చేయండి సార్. వాళ్ళకే పోస్ట్ చేయాలా? ఓకే, ఇస్తా. నెక్స్ట్ సేమ్ క్యాలిక్యులేషన్ 3,000 రూపాయలది ఫటాఫట్ చూసుకోండి. సేమ్, ఏం తేడా లేదు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ ఇయర్ 5గురిని తీసుకొచ్చారు. 3,000 5గురిని తీసుకొచ్చి వాళ్ళ 5గురిని తీసుకొస్తే 25 మంది అయితే 3,000 రూపాయలు అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకి వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి 3వ సంవత్సరం వాళ్ళకి 15,000 రూపాయలు వస్తాయి. 3,000 ఖర్చు పెట్టే వాళ్ళకి అంటే ప్రతి కామన్ మ్యాన్ 3,000 ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి 3వ సంవత్సరం 15,000 రూపాయలు వస్తాయి. 3,000 ఖర్చు తీసేస్తే 12,000 జమ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇదే 7,500 రూపాయలు, సారీ
ఇదే 4వ సంవత్సరం అయితే 125 మంది ఇంటూ 5 రిఫర్ చేస్తే 625 మంది ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే 75,000 రూపాయలు వస్తున్నాయి. 3,000 తీసేస్తే 72,000 రూపాయలు ఎవ్రీ మంత్ సేవింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ 5th ఇయర్ 625 మంది ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ 5 రిఫర్ చేస్తే 3,125 మంది 3,125 మంది ఎవరి సామానాలు కొనుక్కుంటే 3,75,000 రూపాయలు మీకు, మీరు తీసుకొచ్చిన 5 75,000, వాళ్ళు తీసుకొచ్చిన 5 15,000, వాళ్ళు తీసుకొచ్చిన 5 3,000 రూపాయలు. ఎవరి సామాను వాళ్ళు కొనుక్కుంటే, ఎవరి సామాను వాళ్ళే కొనుక్కున్నారు, వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది, ప్రొడక్ట్ ఆరోగ్యం వస్తుంది, రైట్, ఆఫర్లు వస్తాయి, 4 నెలలకు ఒకసారి ఫ్రీ వస్తుంది. లేదు ఎవరికన్నా రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి. సింపుల్. నేను ఎవరికి రిఫర్ చేయ, డిస్కౌంట్ తీసుకో. ఎవరికి రిఫర్ చేయ, ఎవ్రీ మంత్ ఆఫర్ తీసుకో. ఎవరికి రిఫర్ చేయ, 4 నెలలకు ఒకసారి ఫ్రీ తీసుకో. ఎవరికి రిఫర్ చేయ, ఆరోగ్యాన్ని కాపాడుకో, క్వాలిటీ ప్రొడక్ట్ వాడు. అర్థమైందా? రిఫర్ చేయాలి, రూల్ లేదు, కంపల్సరీ కాదు. రిఫర్ చేస్తే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. రిఫర్ చేయకపోతే నిన్ను నువ్వు కాపాడుకో, నీ డబ్బులను కాపాడుకో. బస్ట్ సింపుల్. రిఫర్ చేయకపోతే ఆరోగ్యం, రిఫర్ చేస్తే ఆరోగ్యం ప్లస్ డబ్బులు, 2 ఆప్షన్స్. చాయిస్ ఈజ్ యువర్. రిఫర్ చేయాలని రూల్ లేదు. సో ఇదే లెక్కన 3 సంవత్సరాల్లో మనకి ఎంత వస్తుంది, అది 3,000 వాళ్ళకి ఎంత వస్తుంది అంటే 3,75,000 ఇంటూ 12 నెలలు అంటే 45 లక్షలు, అప్రాక్స్ 50 లక్షలు అనుకుంటే మీరు 5 సంవత్సరాలు కనుక ఈ పద్ధతిని పాటిస్తే 40 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మీరు ఏం పని చేశారు, ఏం కష్టపడ్డారు, ఎవరిని ముంచారు? హలో సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా అర్థమైందా? జనాలకి మంచి చేసుకుంటూ మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటూ జనాల ఆరోగ్యం కాపాడే ఆలోచన ఉంటే మీ ఖర్చు పెట్టే డబ్బుల నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు, కోట్ల రూపాయలు. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తారు, రైట్. ఇప్పుడు దాని సబ్జెక్ట్ చెప్పాలంటే గంటలు పడుతుంది. నేను ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తారు, మీకు నేను చెప్తా, డోంట్ వర్రీ. ఓకేనండి? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపికతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఏదైనా క్లారిటీ కావాలంటే అడగొచ్చు. అన్ని తెలిసిన వాళ్ళు పని చేయొచ్చు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. బెస్ట్ సజెషన్, బెస్ట్. ఒక అమూల్యమైన సంపద దొరికింది గురుజీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దీంతో చాలా ముందుకెళ్ళొచ్చు. మేము అనుకున్న కోరికలు చాలా ఈజీగా సునాయాసంగా బయటపడే ఒక విధానం, మార్గం అనేది మాకు చూపించలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్. మీ అప్లైన్ లకు చెప్పండి, సీనియర్స్ కి చెప్పండి. సో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి కదీర్ హుస్సేన్ గారికి థ్యాంక్ యూ, అండ్ విష్ణు గారికి ప్లస్ మీ అప్లైన్ లకి మిమ్మల్ని ఇన్వైట్ చేసి కూర్చోబెట్టినందుకు. సో థ్యాంక్ యూ అండి లీడర్స్ అందరికీ. సో మీరు సంపాదించుకోండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి సంపాదన అవకాశాలు కల్పించండి, ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం కూడా కల్పించండి. దీనివల్ల మీరు బాగుపడతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడతారు, ఆ తర్వాత దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. సో మీరు మారకుండా ప్రపంచాన్ని మారుస్తా అంటే ఏమీ జరగదు. ఇప్పుడు దునియాలో ప్రతి ఒక్కడు ఆలోచించేది నేను సీఎం అయితే, నేను పిఎం అయితే, నేను అదైతే, నేను ఇదైతే ప్రపంచాన్ని మారుస్తా. నువ్వు ఇప్పుడు మనిషిగా ఉన్నావు, నీవు మారు, తర్వాత నువ్వు దునియాని మార్చొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు మారకుండా నువ్వు ఎవరిని మార్చలేవు. ఎస్ వాసు గారు. బిజినెస్ ప్లాన్ ఏమైనా చెప్పినా, ప్రొడక్ట్ ఏమైనా చెప్పినా ఇట్లా కూడా చెప్పొచ్చా?
చెప్పచ్చు సార్. ఇది కష్టమా నేర్చుకోవడం? ఫస్ట్ ఏం లేదు సార్. మల్లికార్జున రెడ్డి గారు మా మిత్రుడు, ఫస్ట్ టైం వచ్చిండు. ఏం అడిగిండు ప్రశ్న? ఎక్కడ దొరుకుతాయి చూపిస్తే కొనుక్కుంటారు, వాడతారు, నచ్చుతాయి ఎంత వాడతారు, నచ్చలే వదిలేస్తారు. ఏం పోయింది? అంతేనే కదా? అంతే సార్. 100 మందికి నచ్చాయా? అఫ్ కోర్స్ నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇంట్లోనే ఒకరు సంతూర్ సబ్బు వాడచ్చు, ఇంకొకరు లక్స్ వాడచ్చు. కానీ 5గురికి నచ్చుతుందా నచ్చదా? వస్తా సార్. ఒక సబ్బే ఉందా, ఒక పేస్టే ఉందా, ఒక బ్రషే ఉందా? మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 10 ప్రొడక్ట్లు 15 ప్రొడక్ట్లు నచ్చుతాయా? వాళ్ళ జీవితం మారుతుంది, మీ జీవితం మారుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎవరికి ఏం డౌట్ లేవనుకుంటా? ఏం లేవు సార్. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, అదర్వైజ్ బాయ్.